వివో V50 స్పెసిఫికేషన్స్ అలాగే డిజైన్ లాంచ్ టైం అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకి ఫిబ్రవరి 18వ తారీఖున ఈ నెల 18వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది అనమాట. IP69 రేటింగ్ అయితే ఉండబోతుంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. 6000 mAh బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ప్రైస్ అండర్ 40,000 ఉండొచ్చు అని చెప్పి లీక్స్ అయితే ఉన్నాయి. మనకి బేస్ వేరియంట్ అన్ని ఆఫర్లు కలుపుకొని 35,000 రూపాయలు తీసుకొస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ డిజైన్ చూడడానికి ప్రీవియస్ జనరేషన్ మనకి V40 Pro ఉన్నాయి కదా, సేమ్ అటువంటి కెమెరా మోడ్యూల్తో తీసుకొస్తున్నారు. కాకపోతే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అలాగే రింగ్ లైట్ అయితే ఉంది. ఇంకా రింగ్ లైట్ ఇచ్చారంటే తెలిసిందే కదా, ఇది ఔరా లైట్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది ఒక స్మార్ట్ రింగ్ సంబంధించి. ఆల్రెడీ ఒక స్మార్ట్ రింగ్ అయితే సామ్సంగ్ మార్కెట్లో తెచ్చింది. ప్రైస్ కూడా ఆ రింగ్ పెట్టే ప్రైస్తో మనం అరకాసు బంగారం కొనుక్కోవచ్చు అనమాట. అంటే బంగారపు రింగే కొనుక్కోవచ్చు, అంత ప్రైస్ అయితే పెట్టింది. అయితే ఇప్పుడు కొత్త పేటెంట్ ఫైల్ చేసింది అంటున్నాగా, ఈ కొత్త పేటెంట్ ఒక డిఫరెంట్ ఫీచర్తో అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. అంటే ఈ మన దగ్గర ఏమైనా సామ్సంగ్ డివైసెస్ ఉంటే ట్యాబ్లెట్ కానీ ఫోల్డింగ్ మొబైల్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ థింగ్స్, సో వీటన్నిటిని ఈ ఫింగర్లో ఉన్న రింగ్తో ఆపరేట్ చేయొచ్చు అనమాట. వాటి స్క్రీన్ ఆపరేట్ చేసే విధంగా ఈ ఫీచర్ అయితే ఉండబోతున్నట్టు తెలిసింది. అలాగే టీవీస్ని కూడా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు ఈ రింగ్తో. సో అంటే ఇటు అటులో మూవ్ చేసి పైకి కిందకి ఇలా అని మన ఎయిర్ గెస్చర్స్ ఉంటాయి చూసారా, సో ఆ విధంగా అయితే ఈ రింగ్ను వాడుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. చూడాలి మరి ఇది పేటెంట్ కానీ ఉండిపోతుందా, మార్కెట్లోకి వస్తుందా. మరి మార్కెట్లోకి వస్తే మరి ఆస్తులు సిద్ధం చేసుకోవాలి ఇలాంటివి కొనుక్కోవాలంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ P3 Pro డిజైన్ ముకుల్ శర్మ లీక్ అయితే చేశాడు. సో బ్యాక్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. మనకి 14 Pro Plus లాంచ్ చేశారు కదా, ఇంచుమించు అటువంటి కెమెరా మోడ్యూలే కానీ కాకపోతే అందులో మనకి ట్రిపుల్ ఫ్లాష్ లైట్ ఉంటే ఇందులో మనకి రింగ్ ఫ్లాష్ లైట్ని అయితే వాడబోతున్నారు. ఈ మొబైల్స్ అయితే డేట్ అయితే తెలుసు కానీ బయటికి చెప్పలేను అనమాట. ఈ మంత్ 3rd వీక్లో అయితే లాంచ్ కాబోతున్నాయి. P3 అండ్ P3 Pro ఈ రెండు మొబైల్స్ లాంచ్ అవ్వచ్చు. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక లాస్ట్ టైం మనకి P2 Pro ప్రైస్ 22,000 రూపాయలు ఏమో పెట్టారు. సో పర్వాలేదు, మంచి ప్రైస్లో మంచి మొబైల్ తెచ్చారు ఆ టైంలో. ఈసారి కూడా కొంచెం మంచి మొబైల్ తీసుకొస్తున్నారు. కాకపోతే ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మేబీ నేను అనుకోవడం అండర్ 25Kలో మనకి ప్రో వేరియంట్ తీసుకొస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే iQ Neo 10R లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మార్చి 11వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు iQ అయితే టీజ్ చేస్తుంది. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 144 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే రాబోతుంది అనమాట. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్ ఉంటే సోనీ LYT 600 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. ఇక ఈ మొబైల్ మనకు అండర్ 30Kలో అయితే రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో చెప్పాను ఇంతకుముందు కూడా, ఇది గేమ్ చేంజర్ అవుతుంది ఈ ప్రైస్లో కనుక తీసుకొస్తే. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ జెమినీ ఎక్స్టెన్షన్స్ని అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఆండ్రాయిడ్ డివైసెస్ ఏవైతే ఉంటుందో ఇప్పుడు మనకి గూగుల్ అసిస్టెంట్ బదులు గూగుల్ జెమినీని అయితే చాలా మంది తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మనం లాక్ స్క్రీన్లో కూడా, అంటే లాక్ స్క్రీన్లో ఉండగా హే గూగుల్ అని చెప్పి మనం కమాండ్ ఇచ్చి అలారం సెట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, స్టాప్ టైమర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచి తగ్గించుకోవచ్చు, ఏదైనా క్వశ్చన్ అడిగి మనం ఆన్సర్ తీసుకోవచ్చు, మీడియా ప్లేయర్ని కంట్రోల్ చేయొచ్చు, ప్లే పాజ్ నెక్స్ట్ అని చెప్పేసి కంట్రోల్ చేయొచ్చు, అలాగే ఫ్లాష్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాగా కొన్ని ఫీచర్స్ని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా రీసెంట్గానే 25 అల్ట్రాని లాంచ్ చేశారు కదా. అయితే రాబోయే S26 అల్ట్రాలో అండర్ డిస్ప్లే కెమెరా ఉండబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. సామ్సంగ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికి ఇది మనకి రూమర్స్ అనుకోవచ్చు లేదా ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు. గెలాక్సీ Z Fold 6లో చూస్తే ఈ ఫీచర్ అయితే ఉంది. అంటే ఇంకా కెమెరా కనబడదు మనకి, ఫ్రంట్ కెమెరా లోపలే డిస్ప్లే లోపల కెమెరా ఉంటుంది కాబట్టి స్క్రీన్ అనేది మనకి కంప్లీట్ ఉంటుందన్నమాట ఈసారి. ఇక అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటోస్ కెమెరా అయితే ఉండబోతుందంట. ఇది మనకి 1/1.5 ఇంచెస్ సెన్సార్ సైజ్ అయితే ఉండబోతుంది. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పటి వరకు 45 వాట్ వైర్ ఛార్జింగ్ ఉంది కదా, దాన్ని 65 వాట్కి తీసుకెళ్ళబోతున్నారు. ఈ లెక్కన వీళ్ళు 100 వాట్కి తీసుకెళ్లాలంటే S30 సిరీస్ వరకు వెయిట్ చేయాల్సిందే.